ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్ మొత్తం గోవిందప్ప సారథ్యంలోనే జరిగిందని సిట్ తేల్చేసింది. గోవిందప్పకు 20 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప బాలాజీని మంగళవారం మైసూర్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో విచారించిన అనంతరం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఈ కేసులో A33గా బాలాజీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. ప్రధానంగా రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని, కసిరెడ్డి ఆదేశాల మేరకు గోవిందప్పకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే సిట్ అధికారులు గోవిందప్ప అరెస్టు సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప బాధ్యతలను పూర్తిగా తీసుకున్నారు. మద్యానికి సంబంధించి డిస్టిలరీ కంపెనీల మార్పులు, కొత్త వారికి ఏ విధంగా డిస్టిలరీ కంపెనీలు ఇవ్వాలని, వారి నుంచి ఏ విధంగా ముడుపులు తీసుకోవాలని, నెలవారీ మామూళ్లు ఎవరెవరికి ఏ ఏ మార్గాలు అందజేయాలనే అంశాల్లో కూడా గోవిందప్ప పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. కసిరెడ్డి అనుచరులు అందరూ డిస్టిలరీల నుంచి ముడుపులు స్వీకరించి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల వరకు వసూలు చేశారని కూడా వివరించారు. వీరి ఫోన్ సంభాషణలు కూడా ఎవరికీ తెలియకుండా, డిజిటల్ ఫుట్ ప్రింట్ కూడా ఎవరికీ లభ్యం కాకుండా చేసేందుకు వర్చువల్ ఇంటర్నేషనల్ ఫోన్ను వాడారని కూడా విచారణలో తేలింది. ఈ ముడుపుల మొత్తాన్ని కూడా బాలాజీ గోవిందప్ప వద్దకు చేర్చారని, వీటిని షెల్ కంపెనీలకు ఎలా మళ్లించాలి, ఏ కంపెనీలో పెట్టుబడుల రూపంలో పెట్టాలి అనే అంశంపై కూడా బాలాజీ గోవిందప్ప సూచనలు చేసేవారని కూడా పేర్కొన్నారు. మార్చి 10వ తేదీన PLR ప్రాజెక్టులో 5 కోట్ల రూపాయలు బదిలీ జరిగినట్లు కూడా తేలిందని, రికార్డులు లభ్యమయ్యాయని కూడా వివరించారు. మాజీ సీఎం జగన్ రెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే బాలాజీ గోవిందప్ప ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారని సిట్ వివరించింది. నిధుల మళ్లింపుపై చర్చించిన అంశాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారని వివరించారు. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కమిషన్లు తీసుకోవడం, సిండికేట్ తరపున కీలకంగా వ్యవహరించడం, తనపై ఉన్న రాజకీయ బాసులకు అందజేయడం, వారి ప్రతినిధిగా వ్యవహరించారని కూడా రిమాండ్ రిపోర్టులో వివరించారు. అందువల్లనే ఈ కుంభకోణం మొత్తంలో కూడా బాలాజీ గోవిందప్పది అత్యంత కీలకమైన పాత్ర ఉందని సిట్ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. బహుళజాతి కంపెనీల బ్రాండ్లను మార్కెట్లోకి రానివ్వకుండా స్థానికంగా ఉండే డిస్టిలరీల ద్వారా తమకు నచ్చిన బ్రాండ్లను తీసుకుని అక్రమంగా కమిషన్లు వసూలు చేశారని కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి కూడా వీరి చర్యల వలన తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. డిస్టిలరీల యజమానులు, సరఫరాదారులు, ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా ముడుపుల వసూళ్ల కార్యక్రమానికి రూపకర్త బాలాజీ గోవిందప్పని స్పష్టంగా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రభుత్వంలో ఉన్న కీలక రాజకీయ నేతలకు ముడుపులు అందాయని సిట్ అనుమానిస్తుంది. అందువల్లే గోవిందప్పను మరింత విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.